ప్రతి దైవ సేవకులకు, ప్రతి దేవుని బిడ్డలకు ప్రత్యేకించి నా వందనాలు. ఇప్పటి వరకు దైవ వర్తమానాలు 2 వర్తమానాలు మనం విన్నాం. ఇది 3వ వర్తమానం గనుక నేను చదువుకుంది కూడా 5వ తరగతేను. నేను కూడా దేనికి పనికిరాని నన్ను దేవుడు పిలుచుకొని ఆకాశం ముందు ఆయన స్వరంతో నన్ను పిలుచుకున్న దేవుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని పంచుకోవాలని నేను కూడా ఆశపడుతున్నాను. కాకపోతే ఇక్కడికి రావడం ఇది మొదటిసారి. వేకువజామున ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఇప్పుడు పాస్టర్ గారు నన్ను పిలిచారు, మరి అక్కడికి వెళ్ళి నేను ఏమై మాట్లాడాలి అని అన్నప్పుడు నువ్వు అక్కడ నిలబడు, నేను నీకు ప్రత్యేకించినటువంటి మాటలు మాత్రమే నువ్వు చెప్పు అని చెప్పాడు. ప్రభా, అక్కడ నిలబడితే నాకు గుర్తుండవు కదా అని చెప్పాను. కాకపోతే రాసుకొని వెళ్ళి నేను చెప్పిన రీతిగా నువ్వు చెప్పు అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వర్తమానాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం చదువు. చాలు. ఈ మాటలు దేవుడు దీవించి ముందుకు నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలం అంతటిలో మమ్మల్ని కాపాడుతూ సజీవ లెక్కలు నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. ఆకాశమని సింహాసనము, భూమిని పాదపీఠమై ఉన్నది. ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తేట తెల్లంగా చూస్తున్న దేవుడవు నీవు. ఇదిగో నా ప్రభా, నీ ఒక ప్రియమైన దైవ సేవకుల ద్వారా ఎన్నెన్నో వర్తమానాలు మీరు అందించారు. దేనికి పనికిరాని నన్ను నీ బలమైన అభిషేకము ద్వారా నన్ను నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రం. ఈరోజు నీ పవిత్రమైన బలిపీఠం చేరి ఇక్కడ మాట్లాడుచుండగా నీ నోటి బోరగా నన్ను వాడుకోండి. నీ పవిత్రమైన దేవదూతను నా కుడి పార్శ్వాన నిలబెడతారని ఆశ కలుగుతూ, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసుని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి విన్నపముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, వేకువజామున సమయంలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఈ లేఖనాన్ని నాకు చూపించాడు. ఎందుకు చూపించాడు అని అంటే, ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటి, లేక మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, దేవుని ప్రజలను క్షమించుట. ఏంటంటే దేవుని ప్రజలను క్షమించుట అంటే ఆ మాట ఎందుకు వచ్చింది అని అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని వర్తమానమును వింటున్నారు, దైవ సేవకుల ద్వారా వింటున్నారు. అయినప్పటికీ ఇశ్రాయేలు జనాభా ఏం చేస్తున్నారు తెలుసా? మాటి మాటికి దైవ సేవకుల మీద, దైవ వర్తమానం మీద వాళ్ళు తిరుగుబాటు తీసుకునే రోజులవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు ఇర్మియా అనే ఒక అతను ఈ మాటలు తెలియపరచబడుతున్నాడు. ఇర్మియా అంటే ఎవరు? కేవలం మనలాంటి మనిషే. ఆ మనిషిని దేవుడు పిలుచుకొని ఒక ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు. ఆయన ఎవరు? మహాదేవుడైన వంటి యెహోవా దేవుడు. ఇప్పుడు ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటే ఎవరు? దేవుని మాటని ప్రజలకి అందించే వ్యక్తి. దేవుడు ఏం చెప్తే అది మాత్రమే చెప్తాడు, ఇంకేరే మాట చెప్పడు. అటువంటిది ఈరోజు ఈ దైవ సేవకులు చెప్పినటువంటి మాటలన్నీ మీరు విన్నారా, వినలేదా? పోనీ విని విడిచిపెట్టారా, లేకపోతే దాచిపెట్టుకున్నారా? దేవుడికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డ, ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాభా ఆ రీతిగా లేరు, అయితే లేరు. అందుకనే వేకువజామున సమయంలో ప్రభా,
మీరు నాతో ఏం మాట్లాడతారో ఆ వర్తమానమును మీరు నాకు ఇవ్వండి అని అంటే అప్పుడు ఇచ్చాడు ఈ మాట. చూద్దాం, ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క రీతిగా మనం చదువుకుందాం. 36:6 అంటాడు, కాబట్టి నీవు వెళ్ళి, అంటే మొట్టమొదటిసారిగా నువ్వు వెళ్తున్నావు. దీపం అనే మందిరానికి ఒకసారి వెళ్ళావు, రెండో మందిరానికి నువ్వు వెళ్తున్నావు కనుక నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినిపించబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము. దేవునికి స్తోత్రం. ఇవి నీ సొంత మాటలు కాదు, యెహోవా రచించిన వంటి పరిశుద్ధాత్ముని ద్వారా నేను చెప్పానని చెప్పి దేవుడు చెబుతున్న వంటి మాటలు. తర్వాత చదువు. తమ పట్టణముల నుండి వచ్చు యూదా జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలెను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడికి మందిరానికి కొత్తవారు వస్తున్నారు, పాతవారు కూడా వస్తున్నారు, దైవ సేవకులు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ వర్తమానాన్ని నువ్వు వినిపించు అని చెప్పాడు. ఎందుకు వినిపించాలి? ప్రశ్న. దైవ వర్తమానాన్ని యెహోవా దేవుడు వినిపించమని చెప్పాడు ఆయన. మరి ఎందుకు వినిపించాలి అని అంటే ఇర్మియా గ్రంథం 36:3 చూద్దాం. చాలు. అప్పుడు ఆ అర్థం ఏమైంది? ఇశ్రాయేలు జనాభా దేవుని వాక్యాన్ని వినట్టుగా వెళ్ళిపోతున్నారు. వారి మనసు నాకు చాలా దూరంగా ఉన్నది, నా ఆత్మ వాళ్ళకి చాలా దూరంగా ఉన్నది అబ్బాయి, వాళ్ళు దుర్మార్గంలో పడిపోతున్నారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు వినిపించాలి అని అంటే ఇశ్రాయేలు జనాభా దుర్మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దేవుడు క్షమించాలి అని అంటే ఏం చెయ్యాలి? ఇర్మియా గ్రంథం 36:7 చూద్దాం. ప్రతి విషయం లేఖనం ద్వారానే వస్తుంది మీకు. ఒకవేళ చూసారా, ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడు మార్గమును విడుతురేమో, నిజముగా ఈ ప్రజల మీదకి ఉగ్రతయు మహాకోపమును వచ్చునని యెహోవా ప్రకటించుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజుల్లో ఇశ్రాయేలు జనాభాకి ఏమొచ్చింది? దుర్మార్గంగా ప్రవర్తించారు. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నటువంటి పని ఏందయ్యానంటే, దేవుని వాక్యం వస్తుంది, కొంతమంది అయితే వింటున్నారు, కొంతమంది అయితే వినటంలా. కొంతమంది వింటున్నారు, విన్నట్టే ఉంటున్నారు, కొంతమంది విడిచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సొనుగులు స్టార్ట్ అయినాయి. ఏ స్టార్ట్ అయినాయో తెలుసా? ఈ ఇర్మియా కావాలని కావాలని మా పట్ల పుస్తకంలో రాసుకొని వచ్చి మరీ చెప్తున్నాడని వారు కంప్లైంట్ ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కావాలని ఆ సొందులు నేను పోతా ఉంటే ఏరే ఒకతను చూసి, ఇదిగో నీ యెహోవా నమ్మిన వంటి బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నావే బిడ్డ, ఆ సందులో పోయి తప్పు చేస్తుంది అని వాళ్ళు చెప్పుంటారు ఆ ఇర్మియాకి. ఆ ఇర్మియా ఇప్పుడు మాకు గ్రంథంలో పెట్టుకొని మాతో వాదిస్తున్నాడు. అర్థమవుతున్నాయి మాటలు? దేవుడికి స్తోత్రం. అంటే ఇర్మియాకి పక్కనున్న వారు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇర్మియాకి పక్కనున్న వారు కంప్లైంట్ ఇస్తున్నారు. కానీ ఇర్మియా ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుకి? అమ్మా, మీకు తెగులు రాబోతుంది, మీకు శ్రమ రాబోతుంది. ఎందువల్ల రాబోతుంది అని ఇశ్రాయేలీయులు తెగ ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు తెగులు ఎందుకు వస్తుంది?
మేము మందిరానికి వస్తున్నాం కదా, దశంభాగం వేస్తున్నాం కదా, సేవకునికి కనిపిస్తున్నాం కదా అని ఇశ్రాయేలు అందరూ ఒకరికొకరు సనుగు కొనడం స్టార్ట్ చేశారు. మీరు జాగ్రత్తగా వినాలి ఈ వాక్యాన్ని. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు సనిగింది దేని గురించో తెలుసా? ఈ లేఖనాల్లో ఉన్న లేఖనాలని సనిగారు. ఈ లేఖనాలు చెబుతున్న వంటి ఈర్మ్యాని సనిగారు. ఇప్పుడు ఇందాక పాస్టర్ గారు చెప్పిన రీతిగా ఒక్కొక్క సేవకుడు ఒకరు నెమ్మదిగా బాద్దు వాక్యం, ఒక్కొక్క సేవకుడు చెప్తే రఫ్గా బాద్దు వాక్యం, ఒక్కొక్క సేవకుడు చెప్తే గద్దింపుగా వస్తుంది వాక్యం. మరి చెబుతుంది వంటి ఎవడు? చెప్తుంది మనిషే, కానీ మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు విని విడిచిపెట్టావో నువ్వు మందిరానికి రావడం కూడా వ్యర్థమే, నువ్వు దేవుని వర్తమానం విని కూడా వ్యర్థమే, దైవ సేవకునికి కంటికి కనిపించడం కూడా వ్యర్థమే. దైవ వాక్యం అది దొరుకుట చాలా శ్రేష్టం. దేవునికి స్తోత్రం. అటువంటి దైవ సేవకులు మీ కళ్ళ ముందు ఉండుట దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రేమని దేవుని బిడ్డ, వాళ్ళు దేంట్లో సరికారంటే ఇప్పుడు చూద్దాం. 36:4 అందరూ చూద్దాం. ఇర్మియా యెహోవా, జాగ్రత్తగా ఆ మాట పలకరిద్దాం. యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటల్ని అంతేనా? మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాశాడు. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు జత పనులు అయిపోయారు అక్కడ. ఇశ్రాయేలులకి నేను ఎన్ని చెప్పినా వాళ్ళు వినటం లేదబ్బాయ్, నువ్వు వచ్చి ఇదిగో ఓ పేపర్ తీసుకో, ఒక పెన్నా తీసుకో, దాని మీద రాయి. ఏం రాయమంటావు అని అంటే, ఇశ్రాయేలీయులకి తెగులు రాబోతుంది, ఇశ్రాయేలీయులు బాధల్లో పడిపోబోతున్నారు. ఎందుకు బాధల్లో పడిపోతున్నారంటే వారు నోటితో మాట్లాడుతున్నది చాలా అసహ్యంగా ఉంది అని చెప్పి ఆ పక్కనున్న వంటి అతనితో పలికిస్తున్న వంటి మాటలయ్యి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆ పుస్తకంలో రాసిందే కదా ఇర్మియా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఆ పుస్తకంలో రాసింది ఎవరు? ప్రశ్న. ఇప్పుడు ఆ పుస్తకంలో వ్రాసింది ఎవరు? పోనీ రాపిచ్చింది ఎవరు? నమ్మతారా నమ్మరా? సరే, అది కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 36:2 చూడండి. నీవు చూడండి వాళ్ళ స్థితి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పుస్తకపు చుట్టేంత స్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ లిస్టు. పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? అర్థమవుతున్నాయా? ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? కరెక్ట్ నమ్ముతారా? లేకపోతే నేనేమైనా రాసుకొచ్చానా? దేవుడికి స్తోత్రం. ఆ రోజుల్లో కూడా వాళ్ళు అలాగే చేశారు. వాళ్ళు ఏమో ఇర్మియా మాట్లాడుతున్నాడో లేకపోతే ఇర్మియాలో చేరి సైతాన్ మాట్లాడుతున్నాను అని కూడా అన్నారు వాళ్ళు. ఎందుకు అంటున్నారు ఆ మాట అంటే, గమా నీకు తెగులు వస్తుంది అని అంటే ఈ ఇర్మియా నోటుకుండా ఎప్పుడు చూడు ఇదే మాటలు. ఎందుకు వస్తుందని చెప్తున్నాడు అతను? నువ్వు దేవునికి అనుగుణంగా లేవు, దేవుని సన్నిధానానికి వస్తున్నావు కానీ పరిశుద్ధతను కోల్పోతున్నావు. రేపటి దినాన నువ్వు అదే రీతిగా కానీ ఉంటే నరకానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది గద్దించి మాట్లాడుతున్నాడు ఇర్మియా. దేవుడు ఏం చెప్తున్నాడు? నా ప్రజలకి చెప్పు అని ఆయన చెప్తుంటే, దేవుడేమో ఇర్మియాకి చెప్తుంటే, ఇర్మియా ఏమో ఇశ్రాయేలీయులు చెప్తుంటే, ఇశ్రాయేలీయులు కొన్ని సొలుపుకున్నారు. ఏమని? నా గురించే వస్తుంది వాక్యం,
ఎక్కడికి పోయినా చూడండి ఇదే మాట. ఏ మాట? నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు. ఇంకా ఏం మారాలి? నా డ్రెస్సు మారుతుంది, నేను మందిరాలు కూడా మారుతున్నాను, నా స్థితి మటుకు మారటంలా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఇట్లాగే వస్తుంది వాక్యం. దేవుడికి స్తోత్రం.